అయితే నేనేమంటానంటే, అసలు ఈ గొల్లలకి క్రీస్తు సువార్త ప్రకటించబడ్డానికి, ఈ గొల్లల దగ్గరికే దేవుని యొక్క సువార్త రావడానికి, క్రీస్తు పుట్టాడని రోగరక్షకుడు పుట్టాడని వీళ్ళ దగ్గరికే రావడానికి గల కారణాలేంటి? దేవుడు ఎందుకు గొల్లలను ఎన్నుకున్నాడు? ఈ గొల్లల దగ్గరికే దేవుని సువార్త ఎందుకు వచ్చింది? ఎందుకు దూత వాళ్ళ దగ్గరికి పంపబడ్డాడు? వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే నాకు 3 లక్షణాలు కనబడ్డాయి. వాళ్ళలో నాకు 3 లక్షణాలు కనబడ్డాయి. ఆ 3 లక్షణాలు మనం నేర్చుకుని మనం త్వరగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిది ఆ గొర్రెల కాపరులు విలువ లేనివారు. ఆ గొర్రె కాపరులు విలువ లేనివారు, కానీ వాళ్ళు విలువైన పని చేస్తున్నారు. హలో, ఎలాంటి వాళ్ళు? విలువ లేని వాళ్ళు, కానీ ఏం పని చేస్తున్నారు? విలువైన పని చేస్తున్నారు. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజుల్లో, మొదటి శతాబ్ద కాలంలో గొర్రెల కాపర్లకి విలువ ఉండేది కాదంటే పనికి మాలోళ్ళు, ఏ పని చేత కాకపోతే, ఏ పని రాకపోతే ఈ పని చేస్తారు. అంటే సమాజంలో అందరికంటే లోయెస్ట్ లెవెల్ ఉన్నవాళ్ళు గొర్రెలు కాసుకుంటారు. కాబట్టి సమాజంలో వీళ్ళకి విలువ ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు, వీళ్ళ పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. వీళ్ళు విలువ లేని వారుగా, గౌరవం లేని వారుగా, సమాజంలో లెక్కలేని వారికి తీసేస్తుండేవారు. అది గొర్రెల కాపర్లు విలువైన పని చేస్తున్నారు. ఏంటి ఆ పని అంటే గొర్రెల్ని కాస్తున్నారు. ఏ గొర్రెలు అంటే ఆ గొర్రెలు సామాన్యమైన గొర్రెలు కాదు, లేదా ఇంట్లో ఉన్ని కోసం పెంచుకుంటున్నటువంటి గొర్రెలు కాదు, వ్యాపారం కోసం పెంచుతున్న గొర్రెలు కాదు. ఆ గొర్రెలు ఒక ప్రధానమైన కారణం చేత పెంచబడుతున్నాయి. ఆ గొర్రెలు దేవాలయానికి చెందినటువంటి గొర్రెలు, దేవుని మందిరానికి చెందినటువంటి గొర్రెలు. ఆ గొర్రెలు మరి కొంతకాలానికి, అంటే దగ్గరగా ఉన్నటువంటి పస్కా పండుగకి సిద్ధం చేయడానికి, పస్కా బలి కోసం, పస్కా రోజున ప్రతి కుటుంబము వారి ఇళ్లలో పస్కా గొర్రెను వధించాలి. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబము ఒక గొర్రెను వధించాలి. అలా వధించడానికి అవసరమైనటువంటి గొర్రెల్ని దేవాలయపు దొరుపున వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గొర్రెలను పెంచుతున్నారు, గొర్రెలను మేపుతున్నారు. అంటే దేవుని పని కోసం, దేవుని అవసరం కోసం వాళ్ళు గొర్రెలు పెంచుతున్నారు. అది ఎందుకు విలువైందంటే ఆ గొర్రెలు బలి ఇవ్వటం ద్వారా వారు దేవుని నిబంధనను గుర్తు చేసుకుంటున్నారు. ఆ గొర్రెలు బలి ఇవ్వటం ద్వారా దేవుడితో వారు సమాధాన పడుతున్నారు. ఆ గొర్రెలు బలి ఇవ్వటం ద్వారా వారు దేవుని సముఖానికి రాగలుగుతున్నారు, వారు దేవుని మందిరంలో నిలబడగలుగుతున్నారు. అంటే ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి సమీపానికి, దేవుని దగ్గరికి నడిపించేటువంటి, బలి ఇచ్చేటువంటి గొర్రెల్ని వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు సమాజంలో విలువలేని వారే, సమాజంలో గౌరవం లేని వారే, సమాజంలో విలువ లేని వారే, సమాజంలో ప్రాముఖ్యత లేని వారే, కానీ వాళ్ళు చేసే పని మాత్రం చాలా విలువైంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చేసే పని విలువైనదైతే ఖచ్చితంగా దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. నువ్వు పామరుడువా, నువ్వు అధిక సంపన్నుడువా, నువ్వు డబ్బున్నవాడువా, చదువుకున్నవాడువా, ఇదేది దేవుడు చూడడం. దేవునికి కావాల్సింది నీ చదువు కాదు, దేవునికి కావాల్సింది నీ అర్హతలు కాదు, దేవునికి కావాల్సింది నీ జ్ఞానం కాదు. దేవునికి కావాల్సింది నువ్వు చేసే పని. ఏ పని చేస్తున్నావో దేవుడు చూస్తాడు, ఆ పనిని ఎలా చేస్తున్నావో దేవుడు చూస్తాడు, ఆ పనిలో ఎలా ఉన్నావో చూస్తాడు. నువ్వు చేసే పని దేవునికి ఇష్టమైందైతే నువ్వు పామరుడువైనా, సంపన్నుడువైనా, అధికుడువైనా, అధముడువైనా, పామరుడువైనా, చదువు తక్కువవాడువైనా, విలువలేని వాడువైనా, దేవుని దృష్టికి నువ్వు విలువైన వాడిగా ఉంటావు. దేవుని కృపను పొందుకున్నవాడిగా ఉంటావు, దేవుని మహిమను పొందుకున్నవాడిగా ఉంటావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని దృష్టికి విలువైన వారు. ఈరోజు మనం చేసే పని దేవుని దృష్టికి విలువైందేనా? మనం అల్పురం అనుకుంటాం. నాకు పని ఏమి రాదండి,
నాకు తెలివి లేదండి, నాకు ధనం లేదండి, నాకు డబ్బు లేదండి, నేను జ్ఞానం లేని వాడినండి, నాకు చదువు లేదండి, నేను ఏమీ చేయలేనండి అని కూర్చోవడం కాదు. నువ్వు చేయగలిగిన పని దేవుని కొరకు చేసుకుంటూ వెళ్తే ఆ పని మనుషులు ఆమోదించాల్సిన అవసరమో లేదు, మనుషులకు నచ్చాల్సిన అవసరమో లేదు. నువ్వు చేసే పని దేవునికి నచ్చిందైతే, నువ్వు చేసే పని దేవునికి ఇష్టమైందైతే, నువ్వు చేసే పని దేవునికి నచ్చినదైతే, వాక్యానుసారమైనదైతే ఖచ్చితంగా దేవుని కృప, దేవుని మహిమ, దేవుని యొక్క సన్నిధి నిన్ను ఆవరించుకుంటుంది. దేవుని మహిమ నీ మీద దిగి వస్తుంది. నీ కుటుంబము దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ తల పైకెత్తబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆయన పామరులనే ఎన్నుకున్నాడు, లేదా ధనవంతులను అధిక శక్తివంతులను దేవుడు ఎన్నుకోలేదు. జాగ్రత్తగా మనం చూస్తే బెన్యామీను గోత్రములో అని గోత్రాలు 12 గోత్రాల్లో అధిక చిన్నదైన గోత్రం బెన్యామీను గోత్రం. ఆ బెన్యామీను గోత్రంలో అల్పమైన కుటుంబము కీషు కుటుంబము. ఆ కీషు కుటుంబములో పుట్టినటువంటి వాడు సౌలు. ఈ సౌలు గాడిదలు మేపుకునేవాడు. ఈ గాడిదలు మేపుకునేవాడిని దేవుడు ఎన్నుకుని ఇశ్రాయేలులకు ప్రథమ చక్రవర్తిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అల్పుడే దేవుడు వాడిని గొప్పవాడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు అల్పుడే, దావీదును దేవుడు మహారాజుగా చేశాడు. ఈరోజు నువ్వు అల్పుడు అనుకుంటున్నావేమో, చిన్నవాడిని అనుకుంటున్నావేమో. దేవునికి నచ్చిన పని చేయి, దేవునికి ఇష్టమైన పని చేయి, దేవునికి నచ్చినటువంటి పనిలో ఉండు, దేవుని మార్గంలో ఉండు, దేవునికి ఇష్టమైన మార్గంలో ఉండు. తప్పనిసరిగా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ప్రభు నీ తలను పైకెత్తి తన కృపతో నిన్ను నింపి తన మహిమతో నిన్ను బలపరుచుటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. ఆయన ఒకరోజు ఖచ్చితంగా తన దూతను పంపి ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల కాపరులలో రెండవ విషయం, దేవునికి నచ్చిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు శ్రద్ధ కలిగి పనిచేశారు. ఎలా చేశారు? శ్రద్ధ కలిగి పనిచేశారు. ఏంటి శ్రద్ధ? వాళ్ళు ఎప్పుడు పని చేస్తున్నారండి? వాళ్ళు పని చేసేది ఎప్పుడు? రాత్రి వేళ. రాత్రి అంటే నైట్ డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు. నైట్ డ్యూటీ. అప్పటికే అర్ధరాత్రి అయిపోయి ఉంటుంది. అర్ధరాత్రి వేళ తమ మందను కాసుకుంటున్నారు. ఇచ్చుమిచ్చు మనం అప్పుడప్పుడు యూట్యూబ్లోనూ లేకపోతే రీల్స్లోనూ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఎలాగోలోనూ చిన్న కురికి ఎత్తుంటారు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఆయన నైట్ డ్యూటీ చేస్తాడు, సెక్యూరిటీ అనమాట. ఆయన ఎలా పడుకుంటాడంటే, రాత్రి పడుకుని మీరు పడుకోండి, మరి నైట్ డ్యూటీ కదండి, నిద్రపోరా అంటే ఎందుకు నిద్రపోవంటే, మరి సీసీ కెమెరాలు ఉండవా అంటే ఎందుకు ఉండవండి, సీసీ కెమెరాలు ఉంటాయి, మాకుండి తెలివితేటలో. ఎలా పడుకుంటారని అడిగితే సీసీ కెమెరాలు ఉంటాయంట, స్తంభాలు ఉంటాయి కదా, స్తంభాలకి స్తంభం చాటున తలక ఎట్టి స్తంభం బయటికి కాళ్ళు ఎడతారట. అంటే కాలు ఎందుకు? మనుషులు ఉన్నాడు అని చెప్పుకోవటానికి. ఆడు ఉన్నాడు అక్కడ. స్తంభం చాటు తలక ఎందుకు? శుభ్రంగా నిద్ర అవటానికి. మధ్యలో కాలు ఇలా ఊపుతారనమాట. అంటే అప్పుడు చూస్తున్నాడు సీసీ కెమెరాలు చూసేవాడికి ఏం అర్థమవుద్ది? దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పనా? ఇలా నిద్రపోయే ఫోన్ ఛార్జింగ్ పెట్టాడంటే ఫోన్ అట్టుకుపోయాడు. చెప్పుకోవడానికి సెక్యూరిటీ గార్డు నైట్ డ్యూటీ చేస్తున్న వాడు ఫోన్ అట్టుకుపోయాడు. ఇంకెవడో చెప్పుకుంటాడు ఇలా. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నైట్ డ్యూటీలు చేసేటప్పుడు కొంతమంది అవును అవకాశం ఉంటే కొంచెం కుడుకుపాటు పడే అవకాశం ఉంటుంది. కానీ అందరూ ఇలా ఉంటారని నా ఉద్దేశం కాదు. ఏమో కొంత అవకాశం ఉన్న వాళ్ళు నిద్రపోవచ్చేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాపరులు నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో తెలుసా? మెలకువగా ఉండి ఆ మందను కాస్తున్నారు. ఎందుకు మెలకుగా ఉండాల్సి వస్తుందంటే ఆ గొర్రెలు దొడ్డులో లేవు. జాగ్రత్తగా వినాలి. ఆ గొర్రెలు ఎక్కడ లేవు? దొడ్డులో లేవు.
ఆ గొర్రెలు ఆరు బయట ఉన్నాయి, పొలంలో ఉన్నాయి. ఆ పొలం ఎక్కడితో తెలుసా? కొంతమంది పండితులు ఏమని చెప్తారంటే, గొర్రెల కాపరులను దేవుడు దర్శించిన, దేవదూత దర్శించినటువంటి స్థలం దావీదు గొర్రెలకు కాస్తున్నప్పుడు, దావీదు గొర్రెలు కాసినటువంటి స్థలం గాబ్రియేలు దర్శించినటువంటి గొర్రెల కాపరులు దర్శించిన స్థలం ఒకటే అని చెప్తారు. అంటే సమూయేలు గ్రంథములో దావీదును దేవుడు దర్శించి రాజుగా ఉండడానికి ఏ స్థలములో నుంచి అయితే దేవుడు ఆ దావీదును పిలిచాడో ఆ స్థలములోనే ఈ గొర్రెల కాపరులు తమ మందని కాస్తున్నారు అని చెప్తారు కొంతమంది పండితులు. అయితే ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ రాత్రి వేళ ఏం చేస్తున్నారు? మెలకువగా ఉండి ఏం చేస్తున్నారు? మందను కాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. పగటాలు మెలకువగా ఉండటమే మనకు కష్టం. హలో, పగటాలు ఎంతమంది మెలకువగా ఉంటారు? అంటే ఇంటికాడ కాదు, ఇంటికాడ ఎందుకు మెలకువగా ఉంటారు? టీవీ చూస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. ప్రార్థనలో ఎంతమంది మెలకువగా ఉంటారు? కాదండి, ప్రార్థనలో మెలకువగా ఉండటమే కష్టం. స్తోత్రం. పగటాలైనా ఉండదు, రాత్రి అన్నవాడు ఆడి పని ఆడు చేసుకుంటాడు, మన పని మనం. ఆ లాస్ట్ని ఎలాగ అల్లులు చెప్తారు, ఆమె అంటారు, అప్పుడు లేచి వెళ్ళిపోదాం. అంటే వీళ్ళు పడుకుంటారు కానీ కొల్లే మూసుకుంటారు, చెవులు పని చేస్తూ ఉంటాయి. చెవులు కూడా దేనికి పని చేస్తాయి అనుకుంటున్నారు? అల్లులు ఆమెలకే పని చేస్తాయి, మిగతా వాటికి పని చేయదు. దేవునికి స్తోత్రం. అల్లులు అన్నాం అనుకోండి, అప్పుడు వినబడుతుంది. అల్లులు అన్నారా, అలర్ట్ అవుతుంటుంది బాడీ. ఏం జరుగుతుంది ఇప్పుడు? నిలబడాలా, కూర్చోవాలా? దేవునికి స్తోత్రం. ఒకసారి అల్లులు ఎలా చెప్పాడంట, అనవసరంగా పీకల మీద తెచ్చి పెట్టుకున్నాడు. ఒకసారి పాస్టర్ గారు చెప్తున్నాడంట, అమ్మ మన చర్చిలో మరి మిగిలిపోయిన గోడ కట్టించాలి, గోడ కట్టించడానికి 50,000 అవుద్ది. ఎవరు కట్టిస్తారు? చెయ్యెత్తండి గట్టిగా అన్నాడట. ఒక ఆయన నిద్ర అవుతున్నాడట, చెయ్యెత్తమన్నాడన్న మాట వినబడిందట. ఎత్తేడట, చెయ్యెత్తేడట. చెయ్యెత్త కానీ పాస్టర్ గారికి వదలలేదు, ఇంకా కొట్టండ్రా చెప్పట్లేదట. అంతే. ఈ చెయ్యెత్తులోడికి ఏం అర్థమవట్లేదు, చెయ్యెత్తమన్నాడు, ఎత్తేస్తే తప్పన కొట్టించేట. వెంటనే రండి యేసప్ గారు రండి ముందరగా అన్నాడట. ఎందుకు రమ్మాడాడు తెలియట్లేదు. ఇప్పుడు నాకు తెలియదు అన్నట్టే పరుగు పోద్ది, మన నిద్రాత్రి వేడంటారు. వచ్చాడట, అమ్మ మరి యేసప్ గారు 50,000 ఎట్టి. అప్పుడు అర్థమవుతుంది దీనికి, అప్పుడు వరకు ఏందో తెలియదు. 50,000 ఎట్టి గోడ కట్టించడానికి చెయ్యెత్తారు. మళ్ళీ ఇంకోసారి గట్టిగా చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈ వారానికి అయిపోద్దా, మళ్ళీ వారానికి అయిపోద్దా అంటే నువ్వు రావులు చూద్దా. కనుక మెలకువగా ఉండటం మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళ ఈ గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపరులు మెలకువగా ఉండి మందను కాస్తా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి పని మీద శ్రద్ధ కలిగి పని చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి పని మీద ఓపిక కలిగి పని చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనం చేసే పని ఏదైనా సరే శ్రద్ధగా చేయాలి. చూడండి, సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. ఆ మాట మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా పని చేసేవాడు ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. అంటే నువ్వు ఏ పనిలో ఉంటే ఆ పనిలో, నువ్వు ఏ పని చేస్తే ఆ పని దగ్గర నువ్వు చేసే పనిని శ్రద్ధగా చేయాలి. నువ్వు కూలి పనికి వెళ్ళావా, కూలి పనిలో ఆ పని యజమానుడిది అనుకోవద్దు, ఆ పని నాదే. ఎందుకంటే ఊరికని చేయట్లేదు. నువ్వు చేసే పనికి కొంత ధనం నీకు వస్తుంది, జీతం వస్తుంది. ఆ జీతానికి తగినట్లుగా నువ్వు శ్రద్ధ కలిగి ఆ పని చేయాలి. ఒకవేళ సోమరి గనక పని చేసావు అనుకోండి, ఆ పనిలో నుంచి నువ్వేం చేయబడతావు? తొలగించబడతావు. శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా పని చేసేవాడు అభివృద్ధి చెందుతాడు. మీకు మంచి మాట చెబుతాను. ఉద్యోగాలు చేస్తారు చాలామంది, మన సంఘంలో కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాడికి ప్రమోషను ఎవరికి ఇస్తాడండి?
ఎవడు ఇంట్రెస్ట్గా పనిచేస్తాడో, వాడు శ్రద్ధగా పనిచేస్తాడో, ఎవడు మనసు పెట్టి పనిచేస్తాడో వాడికి ప్రమోషన్స్ వస్తాయి. ఇష్టం వచ్చినట్టు లీవులు పెట్టి, ఇష్టం వచ్చినట్టు మెడికల్ లీవులు తీసుకుని, ఇష్టం వచ్చినట్టు తిరిగే వాడికి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వీడు ఎన్ని లీవులు పెట్టాడో, ఎన్నిసార్లు డుమ్మ కట్టాడో, ఎన్నిసార్లు చేయాల్సిన పని చేశాడో, ఎన్నిసార్లు చేయాల్సిన పని చేయలేదో ఎన్ని లెక్కలో తీసుకుంటారా తమ్ముడు కదా, ప్రతిదీ లెక్కలో తీసుకుంటారా. అందులో నువ్వు ఎక్కడైనా సరే నీ పని మీద శ్రద్ధ లేదు, వీడు శ్రద్ధ లేకుండా ఈ పని చేశాడు అని తెలిస్తే వాడు ఏం చేస్తాడు, వాడు ఉద్యోగంలోంచి తీసేస్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడు. మంచి ఉద్యోగం, పోస్ట్ మాస్టర్ అంటే మంచి ఉద్యోగమే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగంలో ఏదో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు ఈ వల్ల జరిగాయి. ఆ పొరపాట్ల వల్ల మనోడికి ప్రమోషన్ రావాల్సింది ఏమైనాడు తెలుసా, డిస్మిస్ అయిపోయాడు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అతడు చేయాల్సిన పని చేయాల్సిన రీతిలో చేయాల్సిన క్రమంలో ఉద్యోగం చేయకపోవటం వలన అతను ప్రమోషన్ రావాల్సింది వారు ఏమైంది, ఉద్యోగం పోయింది. నేను మొన్నసారి చూశాను, రోడ్లో ఉండే వెళ్తుంటే అతను ఏం చేస్తున్నాడు తెలుసా, గడ్డి మోపు అంటే ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, గడ్డి మేట వేస్తున్నాడు. గడ్డి మేటలో పని చేస్తున్నాడు, గడ్డి మేట చేస్తున్నాడు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, పోస్ట్ మాస్టర్. అతను పనిలో శ్రద్ధ లేకపోవటం వల్ల, అతని ఉద్యోగంలో శ్రద్ధ లేకపోవడం, నన్నెవడు చూస్తాడులే, ఇప్పుడెవడు చూస్తాడులే, నన్నెవడేం చేస్తాడులే, ఎవడికి తెలుస్తుందిలే, మనం మేకప్ చేసేస్తున్నాంలే అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ మైండ్ సెట్ అతను ఏం చేసింది, ఇప్పుడు వెట్టి పనులు చేసేటట్టు చేసింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అతను చూసి గడ్డి మేట వేస్తుంటే చూసి చాలా బాధపడ్డాను. అతను ప్రమోషన్ రావాల్సినాడు, ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. చాలామంది పనుల దగ్గర అశ్రద్ధ చేస్తారు. మీరు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, అది చిన్న ఉద్యోగం కానివ్వండి, పెద్ద ఉద్యోగం కానివ్వండి, చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ఏ పని చేస్తే ఆ పని ఎలా చేయాలి, శ్రద్ధగా చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని పని శ్రద్ధగా చేయాలి. దేవుని పనే కాదు, నీకు అప్పగింపబడిన ప్రతి పని శ్రద్ధగా చేయాలి. చూడండి, ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. దేవునికి స్తోత్రం. చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే, నీ చేతిలోకి వచ్చిన పని ఏదైనా సరే ఎలా చేయాలి, శ్రద్ధగా చేయాలా. ఆదివారం పని చేస్తున్నావా, మొదటి ఆదివారం పని చేస్తున్నావా, ఉపవాస కూటలు పని చేస్తున్నావా, మందిర పరిచర్య పని చేస్తున్నావా, లేకపోతే మరొక పని చేస్తున్నావా, నీ ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే కూలి పని చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏ పని అయితే ఆ పని నీ చేతికి పనంటూ తగిలితే, నీ చేతికి అసలు పనంటూ వస్తే, నీ చేతికి నీ జీవితంలో నీకంటూ పనంటూ ఒకటి దొరికితే, ఆ పని చేసేటప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడు శ్రద్ధగా, లోపం లేకుండా, శక్తికి లోపం లేకుండా, ఒళ్ళు దాచుకోకుండా పని చేయి. ఖచ్చితంగా ఒకరోజు నీవు ఆ పనిలో ఏం చేయబడతావు, హెచ్చింపబడతావు. దేవునికి స్తోత్రం చెప్పి అంటే హల్లెలూయా. నాకు ప్రమోషన్స్ రావట్లేదు, ఎందుకు వస్తాయి, నువ్వు చేసే పనిలో ఏం లేదు, శ్రద్ధ లేదు. నువ్వు చేసే పనిలో నిబద్ధత లేదు. నువ్వు పని చేసేటప్పుడు మెలకుగా లేవు. నువ్వు పని చేసేటప్పుడు ఇష్టంగా చేయడం లేదు. నువ్వు పని చేసేటప్పుడు మనసు పెట్టి చేయడం లేదా. ఏదో తీసుకున్న జీతాన్ని చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు మంచి మాట చెప్పనా, నేను ఈ చర్చి కట్టేటప్పుడు, మనం మందిరం కట్టేటప్పుడు నాకు ఇద్దరు పనులు తారసపడ్డారు. రెండు రకాలైన పనులు తారసపడ్డారు. ఒక ఆయన ఎలాంటోడంటే పొద్దున్నే 9 గంటలకు వచ్చేవాడు. నేను అనేవాడిని, కొంచెం ఒక అరగంట ముందు రండి, మేస్త్రి గారు వచ్చేసరికి మనం ఈ సిమెంట్ కలిపేసి ఉంచుదాం, మేస్త్రి గారు వచ్చిన పని మొదలెడతారంటే
నేను ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తానంటే ముందరైతే రానండి అన్నాడు. సర్లే అనుకున్నా. మధ్యాహ్నం కరెక్ట్గా 12:30 అయ్యేసరికి లేచి వెళ్ళిపోవాడు. అస్సలు పని అంతా వదిలేవాడు అంతే, ఎలా ఉన్నది అనవసరం, వెళ్ళిపోవాడు అంతే. సాయంత్రం 5 పని ఎలా ఉంది అనవసరం, వదిలేసి వెళ్ళిపోవాడు. కొంత పని చేసి పెట్టండి, కొంచెం అది కడిగేటంటే కుదరదు, 5 అయిపోయిందంటే పని చేయడమే, వెళ్ళిపోతాను వెళ్ళిపోవాడు. నాకు ఇంకో పనుడు కూడా తగిలాడు. ఆయన ఇప్పుడు తెలుసా, పని చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేసేవాడు. ఎంత శ్రద్ధగా చేసేవాడు అంటే, మనం ఉండక్కర్లేదు అక్కడ పని దగ్గర, మనం ఆ పని దగ్గర ఉండక్కర్లేదు. సిమెంట్ మూటల దగ్గర పెట్టుకోవటం, చాలా జాగ్రత్తగా ఉబ్బడిగా చేయటం, తడిసిపోకుండా చూడడం, పాడవకుండా చూడడం, వస్తువులు పాడవకుండా చూడడం. అసలు ఎలా ఉన్నాడంటే, నాకు ఎలా కనిపించాడంటే, అంటే నేను పని చేస్తే ఎట్లా ఉంటుందో అతను పని చేస్తే అలాగ ఉంది. యజమానుడు పని చేసుకుంటే ఎట్లా ఉంటుందో, సొంత పని చేసుకుంటే ఎట్లా ఉంటుందో, ఆ పనికి వచ్చినాడు అట్లా పని చేస్తున్నాడు. నేను ఇద్దరికి జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరికి జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేసినప్పుడు మేస్త్రి గారు అడిగారు, ఏమన్నా కొంచెం బ్యాట్ ఇవ్వండి అన్నాడు. అంటే ఎక్స్ట్రా నిద్ర బ్యాట్ ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు బ్యాట్ నేను ఎవరికి ఇవ్వాలి? మొదటివాడికి ఇస్తాను, రెండోడికి ఇస్తానా? నాకు మొక్కమాటం ఏంటి, ఫస్ట్ వాడితో చెప్పాను నేను, సార్ అన్నాడు. నీకు ఎంతకు పురమాయించుకున్నాను నేను? 700కి. 700 ఇచ్చేసాను కదా, అయిపోయింది. నీకు మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను? ఇవ్వను. ఎందుకంటే వీడు 5 అవుతాడికి వెళ్ళిపోవాడు. ఒకసారి భోజనానికి వెళ్తున్నా కదయ్యా, భోజనానికి వెళ్ళినప్పుడు నీ ఇంటి పక్కనే కదా సిమెంట్ కొట్టు, ఒక సిమెంట్ బస్తా వేసుకొచ్చే సైకిల్ మీద అంటే 50 రూపాయలు వద్దండి అన్నాడు. ఆ ఇంటి పక్క నుంచి తేటాకే 50 రూపాయలు ఇచ్చాను. అంటే భోజనం టైంలో మనకు ఎక్స్ట్రా పని చేశాడని. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాను నేను? ఆ ఎదురుకుండా అలా నిలబెట్టి వీడికి 200 ఇచ్చాను నేను. ఎందుకంటే వీడు శ్రద్ధగా పని చేశాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అది చెప్తుంది, నువ్వు శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తావు, శ్రద్ధగా పని చేస్తే ఆశ్చర్యపడతావు, శ్రద్ధగా పని చేస్తే కృప పొందుకుంటావు. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పని నాది అన్నట్టుగా చేయాలా. ఇది యజమానుడి పోతే ఆడే పోతాడు, నష్టపోతే ఆడే నష్టపోతాడు అనుకుంటే కుదరదా. శ్రద్ధగా పని చేయాలి. బైబిల్లో ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. మీకు ఆ యవనస్తుడు మీరు జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజుల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, రాజుల గ్రంథం మొదటి రాజులు 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూద్దాం చూడండి. అయితే యరొబాము అను ఇతడు మహాబలోఢ్యుడై ఉండగా, యవనుడకు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా నిర్ణయించాను. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవాలయం మంది పనిచేస్తూ ఉన్నాడు. దేవాలయం పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. అలా పనిచేస్తున్నప్పుడు ఆ పనిలో సొలొమోను దగ్గరికి ఒక యవనస్తుడి గురించి తెలిసింది. ఎవడో యరొబాము గురించి ఎవరో చెప్పారట. ఏమని? ఇతడు పని యందు శ్రద్ధ కలిగిన వాడు. పని యందు ఏం కలిగిన వాడు? శ్రద్ధ కలిగిన వాడు అని చెప్తే, సొలొమోను ఏం చేశాడంటే యరొబామును తీసుకెళ్ళి ఒక గోత్రం మీద, ఒక గోత్ర పనివారి మీద అతను ఏం చేశాడు? అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనిలో శ్రద్ధ కలిగిన వాడు కనుక అధికారయ్యాడు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యరొబాము అక్కడ అధికారి అయ్యాడు, అక్కడ కొనసాగుతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సొలొమోను చేసినటువంటి దరిద్రమైన పని వలన, దేవునికి అవిధేయుడు అవటం వలన, దేవుడు రాజ్యాన్ని 2 ముక్కలు చేయాలనుకున్నాడు. 2 ముక్కలు అయిపోయింది రాజ్యం. ఎలాగా? 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజ్యం, 2 గోత్రాలేమో యూదా రాజ్యం. యూదా రాజ్యం మీదకి రాజులు ఎవరు? దావీదు సంతానం. సొలొమోను కొడుకైనటువంటి రెహబాము యూదా రాజ్యం మీద రాజు అయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజులు ఎవరు చేయాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరు కనిపించాడు తెలుసా? దేవునికి యరొబాము కనిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు.
హల్లెలూయా. ఇతడు ఒక గోత్రం మీద అధికారి కావడమే కాదు, అతని శ్రద్ధ, అతని పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ దేవుని దృష్టిని సంపాదించుకోగలిగింది, దేవుని కృపను సంపాదించుకోగలిగింది, దేవుని మహిమను సంపాదించుకోగలిగాడు. అతడు యరొబాము ఎక్కడికి వెళ్ళిపోయాడంటే 10 గోత్రాల మీద రాజుగా అయ్యే స్థితికి వెళ్ళిపోయాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే పనిలో శ్రద్ధగా పని చేయగలిగితే, నువ్వు ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, వ్యవసాయమైనా, ఏదైనా సరే నువ్వు చేసే పనులు శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే, శక్తికి లోపం లేకుండా చేస్తే, ఒళ్ళు దాచుకోకుండా చేయగలిగితే ఖచ్చితంగా 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 ఒకరోజు నువ్వు చేసే పనిలో నువ్వు హెచ్చింపబడతావు. నీ యొక్క చేసే పనిలో నువ్వు దీవించబడతావు. నువ్వు చేసే పనులు నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని కృపను పొందుకోగలుగుతావు. దేవుని మహిమను చూడగలుగుతావు. నువ్వు హెచ్చింపబడతావు. అంచెలంచెలుగా నీ జీవితము ఆశీర్వదింపబడుతోంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని పని చేస్తున్నావా, దేవుడు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనికి తగిన ఆశీర్వాదాలతో ప్రభువు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీకు మంచి మాట చెప్తాను చూడండి. దేవుని పని చేసేటప్పుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడట. దేవుని పని చేసేటప్పుడు ఎలా చేయాలి? ఓపికతో చేయాలి, శ్రద్ధగా చేయాలి, మనసు పెట్టి చేయాలి, మనసు పెట్టి చేయాలి. అంతేగాని దేవుని పని చేసేటప్పుడు మనకెందుకులే, ఒప్పుకున్నాం కాబట్టి చేస్తాం, ఇలా చేయాలి కాబట్టి చేస్తాం అన్నట్టు అశ్రద్ధగా చేసావా, చేయటమే నీకు శాపం అయిపోద్ది. అదే ఆశీర్వాదకరంగా ఉండాలంటే శ్రద్ధగా చేసావా, దేవుని పని శ్రద్ధగా చేస్తే వాడు ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదింపబడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా, ఇగో తండ్రి, ఈ దినమందు నాయన వినిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. ఆయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషము మీరు దయచేయండి. అయా ఇగో తన గొర్రెల కాపరులో కలిగి ఉన్న అయా శ్రేష్టమైన విలువైన పని చేసే మనస్సు మాకు దయచేయండి. అయా ఇగో శ్రద్ధ కలిగి పని చేసే మనస్సు మాకు దయచేయండి. అయా ఇగో తండ్రి నాయన ప్రభువా, ఐక్యత కలిగి చేసే పని మాకు దయచేయండి నాయన. అయా ఇగో తండ్రి, నీ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాలు మా హృదయాలు ఫలింపజేసి మీరు మహిమ పొందమని, వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ నెమ్మది మీరు దయచేయండి. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొంది, ఆత్మల బలపరిచి ఆత్మానందంతో నింపి నీ మహిమలు స్థిరపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.